హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ ఛానల్ ద్వారా మనము ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్, ఐసెట్ కోచింగ్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్, జనరల్ ఇంగ్లీష్ నేర్చుకుంటుంటాం. ఈ వీడియోలో ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్లో భాగంగా ఫ్లూయిడ్ డైనమిక్స్ అంటే ప్రవాహులు లేదా ప్రవాహ యాంత్రిక శాస్త్రం గురించి నేర్చుకుందాము. ఈ ఫ్లూయిడ్ డైనమిక్స్లో ముఖ్యమైనటువంటి డెఫినేషన్స్, అలాగే కాన్సెప్టు, అలాగే ముఖ్యమైనటువంటి ఫార్ములాస్ ఏముంటాయో చూద్దాము. సో ముందుగా అనుకున్నాం కదా, ఫ్లూయిడ్స్ అంటే ప్రవాహులు అంటాం. ప్రవాహులు అంటే ఫ్లూయిడ్ మీన్స్ విచ్ కెన్ ఫ్లో అనమాట. ఏదైతే ప్రవహిస్తుందో దాన్నే మనము ప్రవాహిగా చెప్తాము. ఫ్లో అవుతుంది అంటే ఒక చోట నుంచి ఇంకో చోటుకి. ఇక్కడ ఒక చోట నుంచి ఇంకో చోటుకి అంటే మనకి ఫ్లూయిడ్లో ఏదైతే ఉంటుందో మనకి ప్రెజర్ డిఫరెన్స్ కనుక ఉన్నట్లయితే, ఫ్లూయిడ్లో ప్రెజర్ డిఫరెన్స్ అంటే పీడనంలో వ్యత్యాసం కనుక ఏర్పడినట్టయితే అప్పుడు అవి ఏం చేస్తాయంటే హై ప్రెజర్ రీజియన్ నుంచి లో ప్రెజర్ రీజియన్కి, అంటే హై ప్రెజర్ రీజియన్ నుండి లో ప్రెజర్ అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడన ప్రాంతానికి ప్రవహిస్తాయి. ఒక బిందువు నుంచి మరొక బిందువుకు ప్రవహించడం అంటే వాటిల్లో ప్రెజర్ డిఫరెన్స్ కనుక ఉన్నట్టయితే హై ప్రెజర్ రీజియన్ నుంచి లో ప్రెజర్ రీజియన్కి ట్రావెల్ చేస్తాయి. అలా ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ట్రావెల్ అవుతాయి కాబట్టి వాటినే మనము ఫ్లో అని అంటాము. దాన్నే మనం ఫ్లో అంటాము. అందువల్లే వాటిని ప్రవాహులు అని మనం చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రవాహులు, ఫ్లూయిడ్ డైనమిక్స్ అంటే ఇట్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ మెకానిక్స్ ఆర్ ఫిజిక్స్. ఇట్ డీల్స్ విత్ ద మోషన్ ఆఫ్ ఫ్లూయిడ్స్. అంటే ప్రవాహుల చలనాన్ని లేదా ప్రవాహుల గమనాన్ని చదువుకునేటువంటి శాస్త్రం ఏదైతే ఉందో దాన్నే ప్రవాహ యాంత్రిక శాస్త్రము, ఫ్లూయిడ్ డైనమిక్స్ అంటామన్నమాట. సో నాకు చెప్పుకున్నాం కదా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఆ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఏంటంటే ప్రెజర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు హై ప్రెజర్ రీజియన్ నుంచి లో ప్రెజర్ రీజియన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. మనకి ఫ్లూయిడ్స్లో రెండు రకాలైనటువంటి ఫ్లూయిడ్స్ ఉంటాయి. లిక్విడ్స్, గ్యాసెస్ అంటే ద్రవాలు, వాయువులు. రెండింటినీ కూడా మనము ఫ్లూయిడ్స్ అని అంటాము, ద్రవాలని వాయువుల్ని. అయితే ఇక్కడ ద్రవాలేమో ఇన్కంప్రెసబుల్ ఫ్లూయిడ్స్, గ్యాసెస్ ఏమో కంప్రెసబుల్ ఫ్లూయిడ్స్. లిక్విడ్స్ ఏమో ఇన్కంప్రెసబుల్ ఫ్లూయిడ్స్. ఇన్కంప్రెసబుల్ ఫ్లూయిడ్స్ అంటే వాల్యూమ్ చేంజ్ కాదు, ఘనపరిమాణంలో మార్పు ఉండదు. అలా ఘనపరిమాణంలో మార్పు ఉండకపోతే వాటిని ఇన్కంప్రెసబుల్ ఫ్లూయిడ్స్ అంటాము. గ్యాసెస్ దే ఆర్ కంప్రెసబుల్ బికాజ్ వాల్యూమ్ కెన్ చేంజ్, అంటే వాటి యొక్క ఘనపరిమాణంలో మార్పు అనేది ఏర్పడుతుంది. ఇక్కడ కంప్రెసబుల్ అంటే సంపీడ్య ప్రవాహము, ఇన్కంప్రెసబుల్ అంటే అసంపీడ్య ప్రవాహము అంటాం తెలుగులో. సంపీడ్య, ఇదేమో అసంపీడ్య. సో ఇక్కడ ఘనపరిమాణంలో మార్పు ఉండదు కాబట్టి అసంపీడ్య ప్రవాహులు అంటాము. ఇక్కడ ఘనపరిమాణంలో మార్పు వస్తుంది కాబట్టి సంపీడ్య ప్రవాహులు అని అంటాము. అంటే ఇక్కడ ఘనపరిమాణంలో మార్పు ఉండదంటే సాంద్రత స్థిరంగా ఉంటుందన్నమాట. ఇక్కడ సాంద్రత మారిపోతూ ఉంటుంది, అందువల్ల ఈ రకంగా జరుగుతుంది. ఇవి బేసిక్గా మనకి ఫ్లూయిడ్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైన డెఫినేషన్స్. ఇక ఫ్లూయిడ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే అభిలక్షణాలు. ఈ ప్రవాహులకు సంబంధించినటువంటి అభిలక్షణాలు ఏ రకంగా ఉంటాయో మనం చూద్దాం ఇప్పుడు. ప్రవాహుల అభిలక్షణాలు. ఇక్కడ మొత్తం 4 రకాలైనటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి. ఫ్లూయిడ్స్ ఆర్ స్టడీ ఆర్ నాన్ స్టడీ. స్టడీ ఆర్ నాన్ స్టడీ అంటే నిలకడగా ప్రవాహం ఉంటుంది లేదా సంక్షుబ్ధ ప్రవాహము అంటాం. ఈ నాన్ స్టడీనే మనము టర్బలెంట్ ఫ్లో అంటాం. టర్బలెంట్ ఫ్లో అంటాం. స్టడీ అంటే నిలకడ, నాన్ స్టడీ అంటే సంక్షుబ్ధ లేదా టర్బలెంట్ ఫ్లో అంటాం. కాబట్టి ఫ్లూయిడ్స్ 2 రకాలుగా ఉండొచ్చు. స్టడీ ఫ్లూయిడ్ అయి ఉండొచ్చు, నాన్ స్టడీ ఫ్లూయిడ్ అయి ఉండొచ్చు. అలాగే రొటేషనల్ ఆర్ ఇర్రొటేషనల్, భ్రమణహిత
లేదా భ్రమణరహిత ప్రవాహాలు అయి ఉండొచ్చు. భ్రమణహిత ఇర్రొటేషనల్ అంటే భ్రమణ రహిత ప్రవాహాలు అయి ఉండొచ్చు. అలాగే ఫ్లూయిడ్ ఫ్లో మే బి కంప్రెసిబుల్ ఆర్ ఇన్కంప్రెసిబుల్. ఇందాక చెప్పుకున్నాం కదా, సంపీడ్య లేదా అసంపీడ్య ప్రవాహాలు అయి ఉండొచ్చు. లేదా విస్కస్ ఆర్ నాన్ విస్కస్ అంటే స్నిగ్ధత కలిగి ఉండొచ్చు, లేకపోతే స్నిగ్ధత లేకుండా కూడా ఉండొచ్చు. ఆ రకంగా మనకి 4 క్యారెక్టరిస్టిక్స్ అనమాట: స్టడీ, నాన్ స్టడీ, రొటేషనల్, ఇర్రొటేషనల్, కంప్రెసిబుల్, ఇన్కంప్రెసిబుల్, విస్కస్, నాన్ విస్కస్. ఈ రకంగా మనకి ఫ్లూయిడ్ ఫ్లో అనేది ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద ప్రాపర్టీ అనమాట. మనం ఏదైతే ఫ్లూయిడ్ తీసుకుంటామో దాన్ని బట్టి మనకి 4 క్యారెక్టరిస్టిక్స్లో ఏవో ఒకటి ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి మనం చూద్దాము, ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్లో స్టడీ ఫ్లో అంటే ఏమిటి, నాన్ స్టడీ ఫ్లో అంటే ఏంటి, రొటేషన్ అంటే ఏంటి, ఇర్రొటేషన్ అంటే ఏంటి, దాంట్లో ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అనేటువంటి విషయాలు మన బిట్స్ కింద ఎక్కువ అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి గురించి మనం తెలుసుకోవాలి. స్టడీ అంటే నిలకడ ప్రవాహము అని అనుకున్నాం కదా. టర్బలెంట్ అంటే సంక్షుబ్ధ ప్రవాహము, టర్బలెంట్ ఫ్లో అంటాము. ఇక్కడ స్టడీ ఫ్లో అంటే స్ట్రీమ్ లైన్ లేదా లామినార్ ఫ్లో అంటే స్ట్రైట్ లైన్లో ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. ఇలా ఈ రకంగా అందులో ఉండేటువంటి పార్టికల్స్ అన్నీ కూడా అలా స్ట్రైట్ లైన్లో ఫ్లో అవుతూ ఉంటాయి. అలా ఫ్లో అవుతుంటే దాన్ని స్టడీ ఫ్లో అంటాము. అలాగే వెలాసిటీ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఈజ్ కాన్స్టెంట్. అంటే ఇక్కడ ఏదైనా ఒక బిందువు P కనుక తీసుకున్నట్టయితే ఈ బిందువు దగ్గర వెలాసిటీ కాన్స్టెంట్ అనమాట. సో ఇక్కడ ఈ బిందువు నుంచి వెళ్ళేటువంటి ఫ్లో ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంది. అంటే ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ మరొక పాయింట్ తీసుకుంటే ఇక్కడ వెలాసిటీ కూడా కాన్స్టెంట్గా ఉండొచ్చు. ఇంకో పాయింట్ తీసుకుంటే ఇక్కడ వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఈ పాయింట్ నుంచి పోయేటువంటి ఫ్లో ఎలా ఉంటుందంటే స్టడీ ఫ్లో అవుతుందన్నమాట. సో ఈ రకంగా ఒక పాయింట్, మనం ఏదైతే ఒక పాయింట్ తీసుకుంటామో ఆ పాయింట్ దగ్గర వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అలా కాన్స్టెంట్గా ఉంటే దాన్నే మనము స్ట్రీమ్ లైన్ ఫ్లో, స్టడీ ఫ్లో లేదా లామినార్ ఫ్లో అని అంటాం. ఏదైనా ఒకటే. ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే మోషన్ ఆఫ్ వాటర్ ఇన్ ఏ రివర్ ఇన్ ఏ కామ్ వింటర్ డే. అంటే శీతాకాలంలో ఏదైనా ఒక రోజున మనకి నదిలో ఉండేటువంటి నీటి ప్రవాహం ఏదైతే ఉంటుందో ఆ ప్రవాహం మనకి స్టడీ ఫ్లోకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. నెక్స్ట్ నాన్ స్టడీ ఫ్లో అంటే వెలాసిటీస్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఫంక్షన్ ఆఫ్ టైం. అంటే నాన్ స్టడీ ఫ్లో ఈ రకంగా ఉంటుంది. అంటే ఇక్కడ వెలాసిటీ వేరుంటుంది, ఇదే లైన్లో ఇక్కడ వెలాసిటీ, అంటే ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ వేరుంటే ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ వేరుగా ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం మొత్తం ఈ లైన్ అంతా కూడా వెలాసిటీ ఒకే రకంగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం వెలాసిటీ P దగ్గర ఒకలాగా ఉంటే Q దగ్గరికి వచ్చేటప్పటికి మారిపోతుంది. కాబట్టి వెలాసిటీ అనేది టైంతో పాటు మారిపోతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాటర్ ఫాల్స్ అనేవి నాన్ స్టడీ ఫ్లో లేదా టర్బలెంట్ ఫ్లోకి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ నాన్ స్టడీ ఫ్లో అంటే టర్బలెంట్ ఫ్లోనే మనము నాన్ స్టడీ ఫ్లో అంటాము. సో ఎగ్జామినేషన్లో మనకి ఎగ్జాంపుల్స్ అన్న అడగవచ్చు, స్టడీ ఫ్లోకి ఎగ్జాంపుల్స్ లేదా నాన్ స్టడీ ఫ్లోకి ఎగ్జాంపుల్స్, లేదా మనకి డెఫినేషన్ అన్న అడగవచ్చు. స్టడీ ఫ్లో అనగానే వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్ అట్ ఎ గివెన్ పాయింట్ అండ్ కాన్స్టెంట్ విత్ టైమ్. బట్ ఇన్ నాన్ స్టడీ ఫ్లో వెలాసిటీ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం. ఈ రెండు విషయాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే స్టడీ ఫ్లో వేగం అనేది కాలం మీద ఆధారపడదు, కానీ నాన్ స్టడీ ఫ్లోలో వేగం అనేది కాలం పైన ఆధారపడుతూ కాలం యొక్క ప్రమేయంగా ఉంటుందన్నమాట. అలాగే రొటేషనల్ ఆర్ ఇర్రొటేషనల్. ఇఫ్ ద ఫ్లూయిడ్ హ్యాస్ నెట్ యాంగులర్ వెలాసిటీ అట్ ఈచ్ పాయింట్ దెన్ ఇట్ ఈస్ రొటేషనల్. ఇఫ్ దెర్ ఈజ్ నో నెట్ యాంగులర్ వెలాసిటీ దెన్ ఇట్ ఈస్ ఇర్రొటేషనల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్యాడల్ ఇలాంటి ఒక ప్యాడల్ వీల్ తీసుకొని దీన్ని మనం ఫ్లోలో కనుక వదిలివేసినట్టయితే ఈ వీల్ కనుక రొటేట్ అవ్వకుండా వెళ్తే దట్ ఈజ్ ఇర్రొటేషనల్. ఒకవేళ ఈ వీల్ కనుక రొటేట్ అవుతూ వెళ్తుంది అనుకోండి ఫ్లోలో, అప్పుడు ఆ ఫ్లోని మనము రొటేషనల్ ఫ్లో అంటాం. ఇది రొటేట్ అవ్వకుండా వెళ్తుంది అంటే అర్థం ఏంటంటే యాంగులర్ వెలాసిటీ ఒమేగా అనేది 0 అనమాట. సో యాంగులర్ వెలాసిటీ ఒమేగా అనేది 0 ఉంటుంది. కానీ ఇది రొటేట్ అవుతూ వెళ్తుంటే యాంగులర్ వెలాసిటీ ఎగ్జిస్ట్ అవుతుంది. సో అప్పుడు ఆ ఫ్లో అనేది రొటేషనల్ ఫ్లో అంటే భ్రమణహిత ప్రవాహం అని
ఒకవేళ యాంగులర్ వెలాసిటీ కనుక 0 ఉంటే దాన్ని భ్రమణ రహిత ప్రవాహం అని అంటాం మనము. అలాగే కంప్రెసబుల్ ఆర్ ఇన్కంప్రెసబుల్, ఇందాక చెప్పుకున్నాం కదా, సంపీడ్యం అలాగే అసంపీడ్య ప్రవాహం అనమాట. ఇక్కడ డెన్సిటీ అనేది కాన్స్టెంట్గా ఉంటే, డెన్సిటీలో కానీ వాల్యూమ్లో కానీ చేంజ్ లేకపోతే దాన్ని ఇన్కంప్రెసిబుల్ అంటాము. డెన్సిటీ కనుక మారిపోతూ ఉంటే దాన్ని కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అంటాం. డెన్సిటీ అంటే సాంద్రత లేదా ఘనపరిమాణము. సాంద్రత లేదా ఘనపరిమాణంలో కనుక మార్పు రాకపోతే దాన్ని ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అని, అసంపీడ్య ప్రవాహం అని. సాంద్రత లేదా ఘనపరిమాణంలో కనుక మార్పు వస్తే దాన్ని కంప్రెసిబుల్ సంపీడ్య ప్రవాహం అని కూడా మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట. అలాగే విస్కస్ ఆర్ నాన్ విస్కస్, ఇక్కడ ఫ్లూయిడ్లో విస్కస్ ఫోర్సెస్ ఉంటే విస్కస్ ఫ్లూయిడ్ అని, విస్కస్ ఫోర్సెస్ లేకపోతే నాన్ విస్కస్ ఫ్లూయిడ్ అని అంటాము. యాక్చువల్లీ ఇక్కడ విస్కస్ ఫోర్సెస్ అంటే మనకి ఫ్లూయిడ్ అనేది ఈ రకంగా లేయర్స్ రూపంలో వెళ్తుంది. అయితే పైన ఉండేటువంటి లేయర్ని కింద ఉండేటువంటి లేయర్ ఏం చేస్తుందంటే డ్రాగ్ చేస్తుంది, అంటే దాని యొక్క వెలాసిటీని డిక్రీజ్ చేస్తూ ఉంటుంది. దీన్నే డ్రాగింగ్ అంటాం. ఈ డ్రాగింగ్ ఫోర్స్నే మనము విస్కస్ ఫోర్స్ అంటాము. డ్యూ టు దిస్ విస్కస్ ఫోర్స్ మనకి ఫ్లూయిడ్స్కి విస్కాసిటీ, స్నిగ్ధత అనేటువంటి ధర్మం వస్తుంది. సో ఈ విస్కాసిటీ వల్ల, విస్కాసిటీ కనుక ఉన్నట్టయితే మనకి ఫ్లూయిడ్ని మనం విస్కస్ ఫ్లూయిడ్ అంటాము. ఒకవేళ విస్కాసిటీ కనుక లేకపోతే దాన్ని నాన్ విస్కస్ ఫ్లూయిడ్ అంటాం. అంటే ఈ డ్రాగింగ్ ఫోర్స్ కనుక ఉన్నట్లయితే దట్ ఈస్ విస్కస్ ఫ్లూయిడ్. ఒకవేళ డ్రాగింగ్ ఫోర్స్ కనుక లేదు, నెగ్లిజిబుల్గా ఉందంటే దాన్ని నాన్ విస్కస్ ఫ్లూయిడ్గా చెప్తాం మనము. యాక్చువల్గా ఇక్కడ మనకి ఐడియల్ ఫ్లూయిడ్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఐడియల్ ఫ్లూయిడ్ మస్ట్ బి స్టడీ, ఇర్రోటేషనల్, ఇన్కంప్రెసిబుల్, నాన్ విస్కస్. ఈ 4 లక్షణాలు కనుక ఉంటే దాన్ని ఐడియల్ ఫ్లూయిడ్ అంటాం, ఆదర్శ ప్రవాహము. అయితే మనకి ఐడియల్ ఫ్లూయిడ్ అనేది ఉండదు, ఎగ్జిస్టెన్స్లో లేదు. సో కాబట్టి మనకి వీటిల్లో 4 ఏదో ఒక ప్రాపర్టీలో మనకి చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనము ఎగ్జిస్టెన్స్ తీసుకుంటాం. అంటే స్టడీ, ఇర్రోటేషనల్, ఇన్కంప్రెసిబుల్ తీసుకోవచ్చు, కానీ నాన్ విస్కస్ అంటే విస్కాసిటీ లేకుండా ఫ్లూయిడ్ అనేది ఉండదు. ఖచ్చితంగా ఎంతో కొంత విస్కాసిటీ అనేది ఉంటుంది ఫ్లూయిడ్కి, ఎందుకంటే డ్రాగింగ్ ఫోర్సెస్ అనేవి ఖచ్చితంగా పనిచేస్తాయి. కాబట్టి ఐడియల్ ఫ్లూయిడ్ అనేది మనకి ఎగ్జిస్టెన్స్లోకి రాదు. కానీ మనము థియరిటికల్గా వెళ్ళేటప్పుడు మనం తీసుకునేటువంటి ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఐడియల్ ఫ్లూయిడ్గా మనము తీసుకుంటాం. అంటే స్టడీ, ఇర్రోటేషనల్, ఇన్కంప్రెసిబుల్, నాన్ విస్కస్ ఫ్లూయిడ్స్ తీసుకొని వాటి మీద మనము స్టడీ చేయడం జరుగుతుంది. ఈక్వేషన్స్ అన్నీ కూడా మనం ఐడియల్ ఫ్లూయిడ్కే డిరైవ్ చేస్తాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ, సాంతత్వ సమీకరణము. ఈ సాంతత్వ సమీకరణము యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్యూబ్ ఆఫ్ ఫ్లో తీసుకుంటే, సో ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A1 అనుకుందాం, ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A2 అనుకుందాం. సో ఫ్లూయిడ్ ఇక్కడికి వెళ్ళేటప్పుడు దీని వెలాసిటీ V1, బయటకు వచ్చేటప్పుడు వెలాసిటీ V2 అనుకుంటే, దిస్ వెలాసిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ V ప్రపోర్షనల్ టు 1/A ఆర్ A1 V1 ఈజ్ ఈక్వల్ టు A2 V2. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ. ఇన్ దిస్ వే సింప్లీ వీ కెన్ రైట్ AV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దీని నుంచే మనం ఏం రాస్తామంటే AV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, అంటే వెలాసిటీ ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇవి రెండిటి యొక్క ప్రోడక్ట్ కాన్స్టెంట్గా ఉంటుంది. వేటికి? ఫర్ స్టడీ అండ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్కి AV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, లేదా A1 V1 ఈజ్ ఈక్వల్ టు A2 V2. దీన్నే మనము ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీగా చెప్తాం. మనకి ఎగ్జామినేషన్లో అడుగుతుంటాడు వాట్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ అని. AV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని కానీ, లేదా A1 V1 ఈజ్ ఈక్వల్ టు A2 V2 అని కానీ ఇస్తూ ఉంటాడు. ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మనం కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అలాగే డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ డైవ్ V బార్ ఈజ్ ఈక్వల్ టు 0, వేర్ V ఈజ్ ద వెలాసిటీ, అంటే డైవర్జెన్స్ ఆఫ్ ద వెలాసిటీ ఈజ్ 0. ఇక డైవర్జెన్స్ ఆఫ్ ద వెలాసిటీ 0 అంటే అర్థం ఏంటంటే అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎంటరింగ్ ఇంటూ ద ట్యూబ్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ లీవింగ్ ద ట్యూబ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనం ట్యూబ్ అనుకుంటే, ట్యూబ్లో ఎంత ఫ్లూయిడ్ అయితే వెళ్తుందో అంతే ఫ్లూయిడ్ బయటకు వచ్చేస్తుంది. ఈ ట్యూబ్లో ఏమీ ఉండదన్నమాట.
అలా ఉండదు కాబట్టే డైవర్జెన్స్ ఆఫ్ దట్ వెలాసిటీ 0 అనమాట. సో ఇది మనము సాంతత్వ సమీకరణం నుంచి గుర్తుపెట్టుకోవాల్సింది. మనకి డిఫరెన్షియల్ ఫామ్ బిట్స్లో అడుగుతూ ఉంటాడు డైవ్ బార్ 0 అని. అలాగే ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ యొక్క ఫామ్ ఏవి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఆర్ A1V1 ఈజ్ ఈక్వల్ టు A2V2. అలాగే ఈ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఏమన్నా ట్యూబ్లో ఉండిపోతుందా అంటే ఉండదు. ఎందుకని అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ 0 అనమాట. ఎందుకని అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎంటరింగ్ మస్ట్ బి ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ లీవింగ్. సో ఇదే మనకి ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అందుకే A1V1 ఈజ్ ఈక్వల్ టు A2V2కి సమానంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే బెర్నౌలీస్ థీరం. బెర్నౌలీస్ థీరం కూడా మనకి ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా థీరం ఫార్ములా ఇచ్చేసి డిఫరెంట్ ఫార్మ్స్లో ఇచ్చేసి వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్ అని 4 ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ బెర్నౌలీస్ థీరం మనం ఎలా డిఫైన్ చేస్తామంటే వెన్ అన్ ఇన్కంప్రెసిబుల్ నాన్ విస్కస్ ఫ్లూయిడ్ ఫ్లోస్ ఇన్ స్ట్రీమ్ లైన్ మోషన్. చూడండి ఇక్కడ 3 వచ్చేసినాయి. స్ట్రీమ్ లైన్ మోషన్ అంటే స్టడీ ఫ్లో, ఇన్కంప్రెసిబుల్, నాన్ విస్కస్. ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ దెన్ అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఇట్స్ పాత్ ద టోటల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్. టోటల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. ఇక్కడ టోటల్ ఎనర్జీ అంటే 3 రకాల ఎనర్జీస్ మనకి ఫ్లూయిడ్ మీద పనిచేస్తూ ఉంటే ప్రెజర్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా మెకానిక్స్లో మనకి 2 ఎనర్జీస్ వర్క్ చేస్తుంది. దీంతో పాటుగా ఫ్లూయిడ్లో అడిషనల్గా ప్రెజర్ ఎనర్జీ కూడా వర్క్ చేస్తుంది. సో ద టోటల్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్. ఇదే విషయం మనకి బెర్నౌలీస్ థీరం చెప్తుంది. సో కాబట్టి ప్రెజర్ ఎనర్జీ P ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ mv² ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ mgh. ఇక్కడ m రావాలి కానీ ఇక్కడ రో మీన్స్ డెన్సిటీ అనమాట, సాంద్రత. ఎందుకంటే డెన్సిటీ D ఈజ్ ఈక్వల్ టు m/v. కానీ ఇక్కడ మనం ఎనర్జీని పెర్ యూనిట్ వాల్యూమ్ అంటే V ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటాం కాబట్టి రో ఈజ్ ఈక్వల్ టు m అయిపోతుంది. అంటే మాస్ ప్లేస్లో మనం ఇక్కడ డెన్సిటీని రీప్లేస్ చేసాం. అందుకే ఆఫ్ mv² ఉండాలి కానీ మనం రాస్తాం ఆఫ్ ρv² రాస్తున్నాము. mgh ఉండాలి పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా, కానీ ρgh అని రాస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పెర్ యూనిట్ వాల్యూమ్ అన్నాం కాబట్టి మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ అనమాట. సాంద్రతకి ద్రవ్యరాశి సమానంగా ఉంటుంది కాబట్టి ద్రవ్యరాశి స్థానంలో మనం సాంద్రత రాస్తున్నాము. కాబట్టి బెర్నౌలీస్ థీరం ఏంటంటే P ప్లస్ ఆఫ్ ρv² ప్లస్ ρgh ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది మనకి బెర్నౌలీస్ థీరంకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఫార్ములా. ఈ ఫార్ములా మీద మనకి బిట్స్ వస్తూ ఉంటాయి. దీన్ని బట్టి మనం చూసుకొని బిట్స్కి ఆన్సర్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వెంచురీమీటర్. ఇక్కడ వెంచురీమీటర్ గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫార్ములా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే దీని మీద ఒక న్యూమరికల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వెంచురీమీటర్ కానీ పెటాట్ ట్యూబ్ కానీ ఇవన్నీ ఎందుకు డిజైన్ చేస్తారంటే రేట్ ఆఫ్ ఫ్లో కనుక్కోవడానికి. ఒక పైప్ ద్వారా ఫ్లూయిడ్ ఫ్లో అవుతుంటే రేట్ ఆఫ్ ఫ్లోని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేది ఇది బెర్నౌలీస్ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయింది. అడుగుతుంటాడు వెంచురీమీటర్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ అని డాష్ అని. సో బెర్నౌలీస్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి 2 టర్మ్స్ అడిగేటువంటి అవకాశం ఉంది, వెలాసిటీ అలాగే వాల్యూమ్. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ ఫ్లోయింగ్ పర్ సెకండ్నే మనం ఫ్లో రేట్ అంటాం. కాబట్టి ఫ్లో రేట్ కానీ వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ కానీ మనల్ని అడిగే అవకాశం ఉంది. సో వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ V1 ఈజ్ ఈక్వల్ టు A2√2gh/A1² - A2². ఇక్కడ A1 A2లు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్స్, G అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, H అంటే హైట్ అని మనకు తెలుసు, V1 అంటే వెలాసిటీ. అలాగే ఫ్లో రేట్ వాల్యూమ్ అనమాట. V ఈజ్ ఈక్వల్ టు A1V1. ఆల్రెడీ V1 ఉంది కాబట్టి ఆ ఫార్ములా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే A1 × A2 × √2gh/A1² - A2². సో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి 2. ఇవి మనకి న్యూమరికల్స్లో వస్తాయి ఖచ్చితంగా. కాబట్టి ఈ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. మన వెంచురీమీటర్ అంటే ఏంటని అడగడు. వెంచురీమీటర్ ఉపయోగం ఏంటంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్ ఫైండ్ అవుట్ చేయడము. అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ బెర్నౌలీస్ ప్రిన్సిపల్. ఇవి 2 మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే వెలాసిటీకి ఫార్ములా, అలాగే వాల్యూమ్ అంటే ఫ్లో రేట్కి ఫార్ములా. ఈ 2 ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకుంటే మనకి మెయిన్ ఎగ్జామినేషన్లో దీని మీద ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే పెటాట్ ట్యూబ్ కూడా ఇది కూడా వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్ ఫైండ్ అవుట్ చేయడమే. దీనికి రేట్ ఆఫ్ ఫ్లో అంటే వాల్యూమ్కి ఫార్ములా ఏంటంటే A√2gh. హియర్ A ఈజ్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అగైన్ మనం తీసుకున్న ట్యూబ్ ఏదైతే ఉంటుందో ఆ ట్యూబ్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో ఈ ఫార్ములా మీద కూడా మనకి డిఫరెంట్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ లేదా డైరెక్ట్గా మనకి ఈ 4 ఆప్షన్స్లో మనకి కన్ఫ్యూజన్గా ఆప్షన్స్ ఇచ్చేసి మనకి పెటాట్ ట్యూబ్ కనుక యూజ్ చేసినట్టయితే రేట్ ఆఫ్ ఫ్లోకి ఫార్ములా ఏంటని డైరెక్ట్గా ఫార్ములాని అడగవచ్చు, లేదా మనకి ఖచ్చితంగా న్యూమరికల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది థ్రస్ట్ ఆన్ రాకెట్. సో మనకి రాకెట్ అయినప్పుడు ఇక్కడ మనకి చిన్న ఆరిఫైస్ ఒకటి ఉంటుంది. దీని నుంచి గ్యాసెస్ అన్నీ కూడా ఇలాగ ఎగ్జాస్ట్ అవుతూ ఉంటాయి, బయటకు వచ్చేస్తూ ఉంటాయి.
సో ఇక్కడ ప్రెజర్ ఈజ్ అవుట్ సైడ్ పి, ప్రెజర్ పి అంటే ప్రెజర్ ఇన్సైడ్ అనమాట. సో ఇక్కడ ఏ నాట్ అనేది ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్, ఈ ఆరిఫైస్ ఏదైతే ఉందో దీని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇది. సో కాబట్టి ర్యాకెట్ యొక్క థ్రస్ట్ ఎంత అంటే 2 ఇంటూ పి మైనస్ పీ నాట్ ఇంటూ ఏ నాట్, పీ మైనస్ పీ నాట్ ఇంటూ ఏ నాట్. ఇది కూడా డైరెక్ట్ ఫార్ములా అడిగేటువంటి అవకాశం ఉంది, లేదా దీని మీద మనకి ప్రాబ్లమ్స్ అడుగుతాడు ఎక్కువగా థ్రస్ట్ ఆన్ రాకెట్ ఫైండ్ అవుట్ చేయమని. ఇక్కడ పీ అంటే ప్రెజర్ ఇన్సైడ్ ద ఛాంబర్, పీ నాట్ అంటే ప్రెజర్ అవుట్ సైడ్ ద ఛాంబర్, ఏ నాట్ అంటే ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్. సో ఈ 3 విషయాలు మనకు తెలిస్తే ఖచ్చితంగా రాకెట్ యొక్క థ్రస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎగ్జిస్టింగ్ ఫోర్స్ అనమాట, అప్వర్డ్ ఫోర్స్ అనమాట. ఈ అప్వర్డ్ ఫోర్స్ని మనం ఈజీగా ఇక్కడ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇవి ఫ్లూయిడ్ డైనమిక్స్లో ముఖ్యమైనటువంటి ఫార్ములాస్ అలాగే కాన్సెప్ట్స్. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనం నేర్చుకుంటే ఎక్కువగా ఫ్లూయిడ్ డైనమిక్స్లో మనకి డైరెక్ట్ ఫిట్స్ ఫార్ములాస్ మీదనే ఇస్తాడు, లేకపోతే న్యూమరికల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా మనకి వెంచురీ మీటర్ మీద కానీ, లేదా పిటాట్ ట్యూబ్ మీద కానీ, లేదా బెర్నౌలీస్ ప్రిన్సిపల్ మీద, ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ మీద, వీటి మీద ఎక్కువగా ఫార్ములాస్ బేస్డ్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఫ్లూయిడ్కి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్, స్టడీ, నాన్ స్టడీ, అలాగే రొటేషన్, ఇర్రొటేషనల్, అలాగే కంప్రెసబుల్, ఇన్కంప్రెసబుల్, విస్కస్, నాన్ విస్కస్, వీటి మీద బిట్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తే ఈ ఫ్లూయిడ్ డైనమిక్స్లో మనకి 2 to 3 బిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటికి మనం మంచి స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనము ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ కంప్లీట్ అయిపోయింది. సో కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం దీనికి సంబంధించినటువంటి న్యూమరికల్స్, అలాగే ముఖ్యమైనటువంటి బిట్స్ ఏవైతే ఎగ్జామినేషన్లో వస్తాయో, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో, వాటి గురించి మనము డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.